Hey guys, this is Neha from Chennai. Welcome back to my channel. మటన్ చేసుకుందాం రండి. ఈరోజు సండే స్పెషల్ అని చెప్పొచ్చు. నాకి మురళికే కాబట్టి ఒక 1/2 kg కాకుండా ఒక 1/4 kg సరిపోతుంది ఒక పూటకి. ఈ మటన్ని ఫస్ట్ ఏం చేయాలంటే అండి, మంచిగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోండి. ఒకవేళ పెద్ద పీసెస్ వస్తే కనుక మేము చిన్న పీసెసే కట్ చేయించుకున్నాము. మంచిగా దీనిలో కంపల్సరీ సాల్ట్ వేయండి. సాల్ట్ వేసి వీటిని బాగా కడిగేసేయండి. ఒక 3-4 టైమ్స్ కడగాలి, లేకపోతే స్మెల్ వస్తుంది. సాల్ట్ వేసి ఒక 3-4 టైమ్స్ కడిగి ఒక బౌల్లోకి తీసుకొని ఈ మటన్ని ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పౌడర్, ఇంకా ఏమన్నా మసాలాలు ఉంటే కనుక ఇంట్లో అన్నీ వేసేయచ్చు. నేను ఇవి మాత్రం వేసేసాను. నేను కొంచెం ఆయిల్ వేసుకోండి. ఒకవేళ మీ ఇంట్లో గీ ఉంటే కనుక గీ వేసుకోండి, లేకపోతే ఆయిల్ వేసుకోండి, చాలా బాగుంటుంది. తర్వాత వీటిని మంచిగా కలిపేసుకోండి. ప్రతి ముక్కకు ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా మంచిగా ఉండేలాగా ప్రతి ముక్కకు వచ్చేలాగా మీరు చేసుకోండి. ఈ మటన్ కర్రీలోకి చాలా కొన్ని ఇంగ్రీడియంట్స్ సరిపోతాయండి. పెద్ద హడావిడేం అక్కర్లేదు. ఆనియన్, టమాటా, కరివేపాకు, పచ్చిమిర్చి చిన్న బౌల్లో ఉన్నాయి చూసారండి. అవి జీలకర్ర, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు, జాపత్రి, కసూరి మేతి, లవంగం, యాలకులు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత వీటిని ఇవేండి మనకి ఇంకా మటన్ కోసం కావాల్సిన సామాన్లు ఇన్నే చాలు. అంటే సింపుల్ మటన్ అనమాట. సింపుల్ అండ్ టేస్టీ. ఇవి ఉంటే చాలండి. ఇంకా వేరే ఏమైనా ఉంటే యాడ్ చేసుకోండి, లేకపోతే లేదు. ఇక మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒక 1 అవర్ 1.5 అవర్ తర్వాత ఇలా సాఫ్ట్గా అయిందండి ఆ పీస్. చాలా బాగుంది. అంటే త్వరగా ఉడికిపోతుంది అనమాట ఇలా ఉంటే కనుక. లేకపోతే చాలా లేట్ అవుతుందండి. మటన్ అంటే తెలిసిందే కదా, మటన్ ఉడకాలి అంటే ఒక శతాబ్దం కావాల్సి వస్తుందండి, అంతసేపు పడుతుంది. సర్లేండి, మనం కుక్కర్ తీసుకొని కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. మేము మార్నింగ్ ఆయిల్ ఫుడ్ తిన్నాము, అందుకే ఇప్పుడు మటన్లో ఆయిల్ తగ్గిస్తున్నాను నేను. ఇలా తగ్గించిన తర్వాత వీటిలో చెప్పా కదా నేను ఇంకా, అంటే బిర్యానీ పువ్వు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కలిపేసుకోండి. కొంచెం ఆయిల్ వేడైన తర్వాత ఇవన్నీ అందులో వేసేసేయండి. తర్వాత కరివేపాకు కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసేయండి. ఆనియన్ వేసాక ప్రతిసారి నేను చెప్తూనే ఉన్నాను ఈ కుకింగ్ వ్లాగ్లో, ఆనియన్ త్వరగా సాఫ్ట్గా అవ్వాలి అంటే కనుక మీరు ఖచ్చితంగా కొంచెమన్నా సాల్ట్ వేయండి. కొంచెం అంటే కొంచెమన్నా, లేకపోతే ఆనియన్ త్వరగా సాఫ్ట్ అవ్వదండి. కొంచెం ఆనియన్ వేసేసి, ఆయిల్ వేసాం కాబట్టి ఇంక అక్కర్లేదు, ఆనియన్ వేసేద్దాం. తర్వాత పచ్చిమిర్చి వేసేసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా దాన్ని మగ్గేలా చేద్దాము. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అందులోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ కలర్లో రావాలండి. ఈ కలర్లో వచ్చిన తర్వాత కొంచెం సేపు కలిపేసి వీటిని తర్వాత మళ్ళీ ఇందులోకి టమాటా వేద్దాం. టమాటా కూడా అండి, టమాటా త్వరగా సాఫ్ట్ అవ్వాలి అంటే కనుక మనము సాల్ట్ వేయాలి. ఇందులోకి సాల్ట్ వేస్తే కనుక టమాటా త్వరగా సాఫ్ట్ అయిపోతుంది. తర్వాత ఏం చేయాలంటే కొంచెం వీటిని కలిపేసేయాలి. వీటిని అన్నిటిని మంచిగా కలిపేసి కొంచెం ఆయిల్లో మగ్గాలి కదా, ఇవన్నీ కలిపిన తర్వాత కొంచెం పెట్టేసి ఈ ప్రాసెస్ అంతా నేను ఓన్లీ సిమ్లో పెట్టే చేశానండి. ఎందుకంటే మనము హై ఫ్లేమ్లో పెట్టినా, మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఇవి ఫ్లేవర్స్ అనేవి త్వరగా మాడిపోతాయి అన్నమాట. మనకి ఫ్లేవర్ పెద్దగా కనిపించదు. కాబట్టి నేనేం చేశాను అంటే ఈ ప్రాసెస్ మొత్తం సిమ్లో పెట్టే చేశానండి. తర్వాత ఇందులోకి మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా, ఆ మటన్ని యాడ్ చేయాలి. ఆ మటన్ యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెంసేపు ఆ మటన్ నుంచి కొంచెం వాటర్ బయటకు వచ్చేసేంత వరకు మనం వీటిని కొంచెం కలుపుతూ ఉండాలండి. తర్వాత ఇది కూడా సిమ్లోనే అండి, దీనికి కూడా హై ఫ్లేమ్లో పెట్టాల్సిన అక్కరైతే లేదు. ఇది కూడా సిమ్లో పెట్టేసి హ్యాపీగా చూడండి వాటర్ ఎలా వస్తున్నాయో ఆ మటన్ నుంచి. ఆ వాటర్ వచ్చేసిన తర్వాత మీకు ఏమన్నా సాల్ట్ కానీ, కారం కానీ ఇంకేమైనా తక్కువ అనిపిస్తే కనుక వేసుకోండి. మాకేం ఫస్ట్ స్టార్టింగ్లో మ్యారినేట్ చేసినప్పుడు అన్నీ వేసేసాం కాబట్టి పెద్దగా అవసరం అనిపించలేదు, నేను వేయలేదు. మీకు కావాలంటే వేసుకోండి. తర్వాత ఏం చేయాలి అంటే
వీటిలోంచి కొంచెం వాటర్ వస్తున్నాయి కదా, ఇలా వచ్చిన తర్వాత ఒక గ్లాస్ అండి, నేను ఈ గ్లాస్తో వాటర్ వేసాను. మీరు మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ గ్లాస్లో వాటర్ తీసుకోండి. గ్లాస్ కానీ చిన్న బౌల్ కానీ. ఇందులో నేను ఫుల్ గ్లాస్ వాటర్ తీసుకున్నా. ఫుల్ గ్లాస్ వాటర్ అండ్ ఇంకో హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా వేసేసానండి. వేసేసి ఇన్ని కలిపేసిన తర్వాత ఇంకా కొంచెం సేపు కుక్కర్ మూట పెట్టుకున్నాను. ఇలాగే కొంచెంసేపు అది కొంచెం హై ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించేసేయండి. తర్వాత కుక్కర్ని మనము ఆల్రెడీ వెయిట్ చేసాం కదండి, మనం ఏం చేస్తామంటే ఆ విజిల్ తీసేయాలి. విజిల్ తీసేసి ఇలా పెట్టేసేయండి ఫస్ట్. తర్వాత ఒక 1 minute or 2 minutesకి విజిల్ పెట్టేసేయండి. ఇది ఫస్ట్ విజిల్ అండి, ఫస్ట్ విజిల్ ఇది. అయితే ఎన్ని విజిల్స్ ఇవ్వాలి మటన్కి అంటే, లేతగా ఉందనుకోండి ఒక 8 సరిపోతుంది. కొంచెం ముదురుగా ఉంటే కనుక 10, 15 అలా సరిపోతుంది. మేము 15 వరకు ఇచ్చేసామండి, ఎందుకంటే మాకు చాలా ముదిరిన మటన్ వచ్చింది మాకు, అంతే ఇలా చేయాల్సి వచ్చింది. ఇక ఇదండి, ఇది ఎల్లిపాయలు ఉంటాయి, ఎల్లిపాయలను కొంచెం క్రష్ చేసుకొని వేసేయాలండి. ఇందులో దించే ముందు వేయాలి. 8-12 విజిల్స్ అయిన తర్వాత ఇలా ఉందండి మటన్ కర్రీ. చాలా టేస్టీగా ఉంది. సాల్ట్ కొంచెం తక్కువ వేస్తానేమో, ఒకవేళ మీకు అడ్జస్ట్ చేసుకోవాలనిపిస్తే అడ్జస్ట్ చేసుకోండి. ప్రాసెస్ అయితే ఇంతే అండి. ఇంకా దించే ముందు మనము ఎల్లిపాయ పేస్ట్ ఉంది కదా, ఎల్లిపాయలు ఓకే, ఆ పేస్ట్ని మీరు ఇందులో యాడ్ చేసి కొంచెం సేపు పెట్టేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోండి, అంతే అండి. ఇక మనకు కావాల్సిన సింపుల్ ఈజీ టేస్టీ రెసిపీ రెడీ అయిపోయింది మటన్ టే. బాయ్, టాటా, సీ యూ.